ఫైనల్గా ఆర్జీవి కేసులో కీలకమైన ట్విస్ట్ వచ్చింది. దట్స్ బిగ్ రిలీఫ్ టు ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసే కాంట్రవర్సీలు అవ్వచ్చు, ఆయన తీసే సినిమాలు అవ్వచ్చు, ఆయన చేసే పోస్టులు అవ్వచ్చు, ఆయన మాట్లాడే మాటలు అవ్వచ్చు, ఎంత మ్యాడ్నెస్తో ఉంటుందో మనందరికీ తెలుసు. చాలామంది యూత్కి, చాలామంది ప్రొఫెషనల్స్కి కూడా ఆర్జీవి అంటే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇప్పుడు ఆర్జీవి వాళ్ళ లాయర్ అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ లాయర్ అవ్వచ్చు, ఏమైనా వాదోపవాదాలు జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య అని అంటే హాయ్ గైస్, ఫైనల్గా ఆర్జీవి కేసులో కీలకమైన ట్విస్ట్ వచ్చింది. దట్స్ బిగ్ రిలీఫ్ టు ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసే కాంట్రవర్సీలు అవ్వచ్చు, ఆయన తీసే సినిమాలు అవ్వచ్చు, ఆయన చేసే పోస్టులు అవ్వచ్చు, ఆయన మాట్లాడే మాటలు అవ్వచ్చు, ఎంత మ్యాడ్నెస్తో ఉంటుందో మనందరికీ తెలుసు. చాలామంది యూత్కి, చాలామంది ప్రొఫెషనల్స్కి కూడా ఆర్జీవి అంటే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్. బట్ మీన్ వైల్ ఏమైంది, ఆర్జీవి తను తీసిన సినిమాల ద్వారా అవ్వచ్చు, తను చేసిన పోస్టుల ద్వారా అవ్వచ్చు, తను పెడుతున్న ఏదైతే ట్వీట్స్ ద్వారా అవ్వచ్చు, ఎందుకు ఒక ఈ స్టాండర్డ్స్లో ఉన్న ఆర్జీవి ఇంతగానో ఎందుకు బేజారిపోతున్నాడని చాలామంది ఆర్జీవి పట్ల ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ కోల్పోయినారు. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తే ఏమైందంటే రీసెంట్గా ఆర్జీవి కేసు అనేది ఎంత సంచలనమైందో మనందరికీ తెలుసు. సో యాంటిసిపేషన్ బెయిల్ని ఎప్పుడో అప్లై చేశారు. బట్ ఈ మధ్యలో ఏమైంది, ఆర్జీవి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను కలిస్తే తప్ప మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి పోలీసులందరూ చాలా దారుణంగా గాలింపులు చేసేళ్ళు. ఎక్కడైనా హీరో ఇంట్లో ఉన్నారా, నాగార్జున ఇంట్లో ఉన్నారా, చిరంజీవి ఇంట్లో ఉన్నారా, ముంబైలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా అని చెప్పేసి పోలీసులందరూ గాలింపు చేస్తే ఆర్జీవి ఏమన్నారు, నేను ఆన్లైన్ కన్సల్టేషన్గా ఆన్లైన్గా నేను ప్రజెంట్ అవుతా, మీకు ఏం ఆన్సర్స్ కావాలో నేను ఇస్తా అని అంటే దానికి పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ కేసుకి సంబంధించి బాలా అనే అడ్వకేట్, ఎవరైతే హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఈ కేసుని టేకప్ చేసి ఇది ఏదైతే ఆన్లైన్ కన్సల్టేషన్కి రెడీగా ఉన్నారు, బిజీగా ఉన్నారని చెప్పుకుంటూ వీళ్ళు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి, ఇప్పుడు ఆర్జీవి కూడా బిగ్ టీవీ కావచ్చు, మిగతా టీవీ ఛానల్స్లో అవ్వచ్చు, ఈ టీవీ ఛానల్స్లో ఆర్జీవి వచ్చి టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవట్లేదు. ఇదేం పైత్రం రా సామీడికి, ఇచ్చినా కొడుకు రా సామీడు అని చెప్పేసి జనాలందరూ అనుకునేటట్టు అయింది కదా. బట్ తీరా చూస్తే ఏదైతే బెయిల్కి అప్లై చేశారో ఈరోజు తునకాపల్లి ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్లో వాదోపవాదాలు జరగడం, హైకోర్టు నుంచి ఆర్జీవికి బెయిల్ వచ్చింది, ముందస్తు బెయిల్ వచ్చింది. సో దిస్ ఇస్ ద బిగ్ రిలీఫ్ ఫర్ ఆర్జీవి అని చెప్పొచ్చు. ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఆర్జీవి అనే వ్యక్తి ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఒక స్టార్ డైరెక్టర్. సో ఈ విధంగానే ఇప్పుడు ఆర్జీవి వాళ్ళ లాయర్ అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ లాయర్ అవ్వచ్చు, ఏమైనా వాదోపవాదాలు జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య అని అంటే ఆర్జీవి ఒక స్టార్ డైరెక్టర్. ఒక సినిమా అనేది సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. అలాంటి డైరెక్టర్ చేస్తున్న పోస్టులు అవ్వచ్చు, మాట్లాడే మాటలు అవ్వచ్చు, కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుంది. కానీ ఆపోజిట్లో ఉన్న లాయర్ అంటే ఆర్జీవికి సంబంధించిన లాయర్ ఏమన్నంటే ఒక్క పోస్ట్ మీద 12 కేసులు పెట్టారండి, 12 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. ఇది ఎలా చేస్తారు, అసలు ఆ పోస్టులు కూడా డిలీట్ చేసేసారు, ఆ పోస్టులు కూడా పెట్టినా కూడా తెలీదు అనే విధమైన ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ని మళ్ళీ ఆర్జీవికి సంబంధించిన లాయర్ తీసుకొచ్చాను. బట్ వాట్ ఎవర్, ఫైనల్గా ఆర్జీవికి ముందస్తు బెయిల్ వచ్చింది. దీనివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేయడం, కాన్స్టిట్యూషన్ని చదువుకోవడం అండ్ ప్రతిదీ లాస్ని తెలుసుకోవడం, దీనివల్ల ఆర్జీవి అంత స్ట్రాంగ్గా, అంత హ్యాపీగా, అంత ప్రాక్టికల్గా ఉండగలుగుతాడు. మనకి కాన్స్టిట్యూషన్, మనకు రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మినిమం బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలియదు. ఒకరిని కొట్టాలన్నా, ఒకరిని తిట్టాలన్నా, ఒకరిని ఏ విధంగా మనం ట్రోల్ చేయాలన్నా, ఏ విధంగా ఒక మనిషిని దూషించాలన్నా ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఎలాంటి యాక్ట్స్ ఉంటాయి, ఎలాంటి చట్టాలు, ఎలాంటి కేసులు ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం కాన్స్టిట్యూషన్ చదవాలి. రాజ్యాంగం చదివితే మనకి ఏం అర్థం కాదు. సో మనం ఈ స్టోరీలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇవే చదువుతాం తప్ప మన రాజ్యాంగం చదువుతాం, అంత పెద్ద బుక్ చదివే అంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుంది. సో బట్ వాట్ ఎవర్, ఈ సబ్జెక్ట్ పక్క పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. ఆర్జీవికి మాత్రం బెయిల్ వచ్చింది. ఆర్జీవికి బెయిల్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది, అసలు ఆర్జీవి పర్సనాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆర్జీవి ఫ్యాన్స్కి వీడియో షేర్ చేయండి, హ్యాపీనెస్ని పంచుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఆర్జీవి విషయంలో ఎలాంటి కీలకమైన వార్తలు ఉంటాయి అవన్నీ మా ఛానల్లో పెడతాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.